ఖచ్చితంగా ట్విన్ ప్రెగ్నెన్సీ కావాలంటే ఏమన్నా పర్టిక్యులర్ టిప్ ఉందా దీనికోసం? అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి అనేక రకాలు ఉన్నాయండి. ఒకటి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, లేదా ట్రీట్మెంట్స్ లో టాబ్లెట్స్ తో ట్రై చేసి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు, లేదా ఐయుఐ లాంటి ట్రీట్మెంట్ ఆర్ ఈవెన్ ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. మొదటిగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ చూద్దాం. సో ఐవీఎఫ్ కనిపెట్టని ముందు కూడా ట్విన్స్ అయ్యేవాళ్ళు. సో అందుకనే ఇప్పటికి కూడా చాలా మంది అదొక మిత్ ఉంది. ఏంటి అంటే, ఒక కపుల్ కి ట్విన్స్ ఉన్నారు అన్న వెంటనే అందరు మాట్లాడుకుంటారు, వీళ్ళు ఖచ్చితంగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నట్టున్నారు, లేదా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ ద్వారానే వీళ్ళు ప్రెగ్నెన్సీ తెచ్చుకొని ఉంటారు, అందుకనే ట్విన్స్ ఉన్నారు అని చెప్పేసి. అలా కాదండి. ఎందుకంటే న్యాచురల్ గా కూడా ప్రెగ్నెన్సీలో సమ్ టైమ్స్ కొన్ని నెలల్లో ఒక ఎగ్ బదులు 2 ఎగ్స్ రిలీజ్ అయ్యి, లేదా ఒకటే పిండం 2గా డివైడ్ అయ్యి ట్విన్స్ కి దారి తీసే ఛాన్స్ ఉంది. అది ఎంత ఆఫెన్ జరగచ్చు అంటే 1 in 80 ప్రెగ్నెన్సీస్. అది ఫ్రీక్వెన్సీ, చాలా రేర్, బట్ జరిగే అవకాశం ఉంటుంది, కానీ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ట్విన్స్ కావాలి అంటే ఇంకేమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే టాబ్లెట్స్ ఇస్తాం. సూపర్ ఓవ్యులేషన్, క్లోమిఫిన్ సిట్రేట్ లేదా లెట్రజోల్ అన్న టాబ్లెట్స్ విత్ ఇంజెక్షన్స్ కాంబినేషన్ లో ఇచ్చినప్పుడు మోర్ దెన్ 1 egg ఒకటే మంత్ లో పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు కూడా ట్విన్స్ ప్రెగ్నెన్సీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఓవ్యులేషన్ ఇండక్షన్ లేదా ఐయుఐ లాంటి ట్రీట్మెంట్. ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ లో ఏమవుతుందంటే, మీకు ఎంబ్రియోస్ ఉంటాయి, అది 1 embryo 2 embryos ఎన్నో తయారవుతాయి. నువ్వు ఒక అటెంప్ట్ లో లేడీ గర్భసంచిలోకి ఎన్ని పంపించాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. అది 1 embryo లేదా ఎక్కువగా 2 embryos ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇప్పుడు 3 and above ఇలాంటి ఎంబ్రియోస్ మనం వెళ్ళాలి అంటే లీగలీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఇండియాలో గవర్నమెంట్ ఏం చేసింది అంటే రెస్ట్రిక్ట్ చేసింది. ఎన్నంటే అన్ని ఎంబ్రియోస్ మీరు ట్రాన్స్ఫర్ చేయకూడదు. 1 or 2 embryos మాక్సిమం ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఒక అటెంప్ట్ లో. ఒకవేళ 3 కూడా పెట్టాలి అనుకుంటే కొన్ని స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ లో మాత్రమే అలౌడ్. అవి ఏంటి అంటే, లేడీ వయసు 35 కంటే ఎక్కువ ఉండాలి, లేదా తనకి ఇంతకు ముందు 2-3 సార్లు ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయి ఉండాలి, లేదా థర్డ్ పాయింట్ 2 or more మిస్క్యారేజెస్ ఉండాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో 3 వరకు ట్రాన్స్ఫర్ అలౌడ్, బట్ మోర్ దెన్ 3 ఎట్టి పరిస్థితుల్లో అలౌడ్ కాదు. ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? చాలా మంది ట్రబుల్డ్ గా ఉంటారు, ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటారు. ఎన్నిసార్లు ఐవీఎఫ్ ఫెయిల్ అయింది మేడం, ఈసారి 4-5 అన్ని పెట్టేసేయండి, ఏదో ఒకటి అతుక్కుంటుంది కదా అని కొంతమంది అడుగుతారు. బట్ అది కరెక్ట్ కాదండి. ఎందుకు ఇది కరెక్ట్ కాదు అంటే, 1 is సమ్ టైమ్స్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్రిప్లెట్స్, క్వాడ్రిప్లెట్స్ 3-4 అతుక్కుంటుంటాయి. అతుక్కోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రెగ్నెన్సీ ముందుకు వెళ్ళదు, మిస్క్యారేజ్ కి దారి తీస్తూ ఉంటుంది. లేదు ముందుకు వెళ్ళినా కూడా ఏమవుతుందంటే, ఆ లేడీకి ఎన్నో మెడికల్ కాంప్లికేషన్స్ వస్తాయి. బీపీ, షుగర్, టైం కి ముందే డెలివరీ వెళ్ళడం, అప్పుడు బేబీస్ కూడా హెల్తీగా పుట్టవు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ఈ రెస్ట్రిక్షన్స్ ప్లేస్ చేసింది. ఇప్పుడైతే ఎక్కువగా మనం నోటీస్ చేసేది సింగిల్ ఎంబ్రియో లేదా 2 embryos చూస్తున్నాము. సో 2 embryos పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఎస్ దెర్ ఈస్ అ 50 to 60% ఛాన్స్ ట్విన్స్ 2 అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి కేసెస్ లో. బట్ అందరు కూడా ఏం చేసేది సింగిల్టన్ ప్రెగ్నెన్సీ. సోషల్ ఆబ్లిగేషన్స్ అందరు అనుకుంటుంటారు, ఒకటేసారి ట్విన్స్ అయిపోతే బాగుంటది మేడం, 10 years అవుతుంది పెళ్ళయి, ట్విన్స్ అయితే ఒకటేసారి అయిపోతుంది, మళ్ళీ ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూడా అందరూ హోప్ చేస్తున్నారు ట్విన్స్ ఉండాలి అని. బట్ నిజంగా మీరు ఆబ్స్టెట్రిషియన్ లేదా గైనకాలజిస్ట్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్తారు, దే డోంట్ లైక్ ట్విన్ ప్రెగ్నెన్సీ. ఎప్పుడు కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ అన్న వెంటనే పార్షియలీ ఒక కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ కదా, ఎక్కువ రిస్క్స్ ఇన్వాల్వ్డ్ ఉంటాయి కదా అని. ఎప్పుడు కూడా సింగిల్టన్ ప్రెగ్నెన్సీ అనేది మోస్ట్ సేఫ్ అండ్ వెరీ హ్యాపీ ప్రెగ్నెన్సీ. అందుకని గోయింగ్ ఫార్వర్డ్ 2 embryos బదులు ఇండియా కూడా ఏం చేసేది ఏంటి అంటే, ఐవీఎఫ్ అన్ని ట్రాన్స్ఫర్స్ లో కూడా సింగిల్ బెస్ట్ బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్స్ అన్నది అల్టిమేట్ ఎయిమ్. థ్యాంక్ యూ.